పూరా లోకల్. మీరు భగవద్గీత చదివా అని చెప్పి అది హిందువుల నుంచి సానుభూతి పొంది తెలివిగా హిందువులను మీ ముస్లిం మతంలోకి మీ ఇస్లామిక్ మతంలోకి మార్చాలని అనుకుంటున్నారా? హిందువులని మత మార్పిడి చేయాలనుకుంటున్నారా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు మీరు. దీనికి సరైన జవాబు ఇవ్వకపోతే నేనే చిక్కుల్లో పడతాను. చెప్పాలి ఖచ్చితంగా. వాస్తవం. మీరు చెప్పిన ప్రశ్న ఏమిటి అంటే, మీరు భగవద్గీతను అనుసరిస్తూ భగవద్గీతను చదువుతూ సానుభూతి పొంది అమాయక హైందవ ప్రజలను మత మార్పిడి చేయాలనే ఉద్దేశం మీద అనే కదా మీ ప్రశ్న? అవును. అయితే నేను చెప్తున్నాను, ఇస్లాం ధర్మాన్ని అనుసరించే వ్యక్తిగా, ఖురాన్ గ్రంథాన్ని చదివిన వ్యక్తిగా. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఎలా జరుగుతుంది అంటే, ముస్లింలు ఏ మంచి పని చేసినా కానీ వీళ్ళు మత మార్పిడి చేయడానికి ఇలా వెళ్తున్నారు అనే అపోహ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఎందుకంటే చాలా మంది అలా చేశారు కూడా, అది మనం నమ్మక తప్పదు. చాలా మంది అలా చేశారు. ముస్లింలు ఏదో బోధ చేసి హైందవ సోదరులను మత మార్పిడి చేశారు, అది వాస్తవం. కానీ మత మార్పిడి అనేది ఇస్లాం ధర్మంలో నిషేధించబడినది. మత మార్పిడిని ఇస్లాం ధర్మం హరాం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ దగ్గర ఏదో లేదు అంటే ఈ ధర్మాన్ని స్వీకరించాలి కదా. ఇప్పుడు అన్ని గ్రంథాల్లో కూడా సత్యము ఉంది అని నేను ఇంతకు ముందే చెప్పాను. అయితే అన్ని ధర్మ గ్రంథాల్లో సత్యము ఉన్నప్పుడు మరి ఇస్లాంలో రండి, మీరు ఇస్లాం స్వీకరించండి అని చెప్పడానికి ఆస్కారం ఏముంటుంది, అవకాశం ఏముంటుంది? ప్రతి ధర్మంలో కూడా సత్యము ఉంది. ప్రతి ధర్మం కూడా దేవుని గురించే బోధిస్తుంది. ఆ దేవుడి గుణగణాలు ఏమిటి, ఆ దేవుడిని ఎలా ఆరాధించాలి, ఎలా ప్రార్థించాలి, మన జీవితం ఎలా గడపాలి, ఎరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే కాన్సెప్ట్ ప్రతి ధర్మగ్రంథంలో కూడా ఉంది. అయితే ఇస్లాం మత మార్పిడి చేయాలి అనే ఉద్దేశం మాది కాదు, మత సంస్కరణ చేయాలి అనే మా ఉద్దేశం. సంస్కరణకు మత మార్పిడికి తేడా ఏంటి? మత మార్పిడి అంటే ఫర్ సపోజ్ సంఖ్య పెంచుకోవడము మత మార్పిడి. మా కాన్సెప్ట్ సంఖ్య పెంచుకోవడం కాదు, మనసుల్లో ఉత్తమమైన విలువలను పెంపొందించడము మా యొక్క ఉద్దేశం. మరి ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా, మరి మీ ఇస్లామిక్ మత పెద్దలు ఇప్పటికీ కూడా మీరు అంటున్నారు మత మార్పిడిలు చేస్తున్నారు కొంతమంది అని, అంటే వారు మీ మతాన్ని తక్కువ చేస్తున్నారా? మీ ఇస్లామిక్ మతాన్ని, మీ గ్రంథాన్ని, ఖురాన్ని కూడా తక్కువ చేస్తున్నారా వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడి? వాళ్ళు చేస్తున్నది ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమనే అంటాను నేను. ఎందుకంటే ఖురాన్ యొక్క సరైన అవగాహన ఉన్న ఏ వ్యక్తి కూడా మత మార్పిడికి పాల్పడడు. మత మార్పిడి చేసుకోవడానికి ఎవడు కూడా ముందడుగు వేయడు. ఇంతకు ముందే నేను చెప్పాను కదా, మీ దగ్గర లేనిది ఏదో ఇక్కడ దొరుకుతుంది అంటే అప్పుడు మీరు ఈ మతంలోకి రావాలి. కానీ మీ దగ్గరే ఉన్న సత్యాన్ని మీరు పాటిస్తే చాలు కదా, మతం మారాల్సిన అవసరం ఏముంది?